ప్రైజ్ ద లార్డ్. లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియపరచుకుంటున్నాను. మిమ్మల్ని చూడడం, ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడడం, ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని కలవడం, ఈ వాగ్దానం మీకు అందించడం చాలా సంతోషం పడుతున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళముగా ఇంకా సమృద్ధిగా నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మార్చి నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆది కాండము 18వ అధ్యాయం 14వ వచనము అందులో ఏం చెప్పబడుతుందంటే, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రైజ్ ద లార్డ్. ఈ రోజులో దేవుడు మిమ్మల్ని చూసి అడుగుతున్న కార్యం, ఈ మార్చి నెలలో దేవునికి అసాధ్యమైన కార్యం ఏమైనా ఉన్నదా? ప్రార్థన చేసుకుంటాం. పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్య, జాలిగల దైవమా, మా దృష్టికి అన్నీ అసాధ్యమే అయినను నీ దృష్టికి అన్నీ సాధ్యం సాధ్యం సాధ్యం. రాజా నీకు స్తోత్రం, కోటాన కోటి స్తోత్రాలు, కోట్ల కోట్ల వందనాలు రాజా. స్తోత్రం, నీరెంతో గొప్ప దేవుడవయ్యా, మహోన్నతుడవు, మహిమగల దేవుడవు. ఈ కార్యం ఈ సమయంలో ఎవరెవరు ఈ కార్యం అసాధ్యమే, ఇది జరగాదు, ఇప్పటి వరకు జరగలేదు, ఇంకా ఎలాగ జరగబోతుంది అని బాధపడి ఉన్న ప్రతి ఒక్కరిని ఓదార్చి, బలపరిచి, స్థిరపరిచి, వారిని దేవుడా స్తోత్రం, వారిని బలపరిచి నిలబెట్టండి అయ్యా. నీ గొప్ప మయపడపోతున్నానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ చూడడం చాలా సంతోషం. మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, సుఖముతో ఉన్నారని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని దేవుడు ధారాళముగా స్తోత్రం దీవించునుగాక. బైబిల్ ఏం చెప్పబడుతుందంటే, యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈ రోజులో మనం చూస్తున్నాము, ఎలాగే ఇది సాధ్యమేనా? ఇంతమంది పిల్లల్ని దేవుడు ఇచ్చారు, ఈ పిల్లలకి వివాహం అవడం సాధ్యమేనా? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి ఒక భవిష్యత్తు సాధ్యమేనా? అయ్యో ఇన్ని సంవత్సరాలు అయింది వివాహం అయ్యి పిల్లలు లేదు, దేవుడు వాళ్ళకి ఇస్తున్నది సాధ్యమేనా అని సాధ్యమేనా 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 అవుతుందా 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 అంటున్నారు, కానీ కలుగ చేసిన దేవుని నమ్మలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మీరు నమ్మండి. అబ్రహాముకు 100 years, అలాగనే సారాయికి 85 సంవత్సరాలు వృద్ధాప్యములు ఉన్నారు. అయ్యో ఈ సమయంలో నాకు ఒక సంతోషం కలుగుతుందా, నన్ను దేవుడు స్తోత్రం సంబరాలతో నింపుతారా అని అమ్మ స్తోత్రం ఆదికాండం 18, 11, 12 సెలవు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కూడా అలాగనే ఉండవచ్చు. నా మినిస్ట్రీలో ఎన్నో మిరాకల్స్, చెప్పలేని మిరాకల్స్ ఇట్లాంటి కార్యములో చూశాను. తెలంగాణ అయినా సరే, అలాగనే ఆంధ్రప్రదేశ్ అయినా సరే, స్తోత్రం ఎన్నో మిరాకల్, కేరళ, తమిళనాడులో ఎన్నో అద్భుతమైన కార్యం. 12 సంవత్సరాల బిడ్డలు లేని వారికి, 18 సంవత్సరాల బిడ్డలు లేని వారికి, అయ్యో స్తోత్రం డాక్టర్ చెప్పారు మీకు బిడ్డలు కలగడానికి సాధ్యత లేదన్న సందర్భంలో ఎంతో మందికి అద్భుతం చేశారు. ఎంతోమంది నా మీటింగ్లో వచ్చి అద్భుతకరమైన సాక్ష్యం పంచుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి, అన్ని సాధ్యమే, అన్ని సాధ్యమే. అబ్రహాం లాగే మీరు స్తోత్రం దేవుడి వైపే చూస్తుండండి. మీకు ఏమేమి బిడ్డలు మాత్రం కాదు, స్తోత్రం ఐశ్వర్యము, ఆనందము, సమృద్ధిగా నిండుగా ఇచ్చి మిమ్మల్ని దేవుడు దీవిస్తారండి. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ఎలాగ దీవించబోతున్నారు తెలుసా అండి? ఇప్పుడు వరకు లేని ఒక ఆశీర్వాదంతో దేవుడు దీవించబోతున్నారు. ఈ నెలలో దేవుడు, ఈ మార్చి నెలలో దేవుడు చేయవలసిన అద్భుతమైన కార్యములు చేయబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్.
ఓ స్తోత్రం, మార్చి నెలలో మీకు పెట్టి ఉన్న ఆశీర్వాదం, ఒక జాబు, ఒక వివాహం, ఒక మంచితనం, ఒక స్తోత్ర గొప్ప విడుదల, స్తోత్రం ఇప్పటి వరకు లేని ఒక ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చి దయచేయబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. హల్లెలూయా! దేవుడు ఎంత మంచి దేవుడు తెలుసా అండి. నన్ను స్తోత్రం, దేవుడు ఈ ఆంధ్ర తెలంగాణకు తీసుకొచ్చి ఎన్నో విధమైన పోరాటంలో, నిందల్లో, అవమానంలో, ఓ స్తోత్ర బెదిరింపులో, అన్నింటిలో దాన్ని స్తోత్ర పరీక్షలు పైన పరీక్షలు పెట్టి నన్ను నేర్పించి ఇప్పుడు దేవుడు స్తోత్రం ఆయన వైపు ఆశ్చర్యమైన కార్యముతో దేవుడు నడిపిస్తున్నారు. మిమ్మల్ని కూడా నడిపించబోతున్నారు. స్తోత్రం. యెరెమీయా పుస్తకం 32:17 చదివినట్లయితే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఏది ఉందా? యెరెమీయా 32 అందులో 27 అలా అయితే ఆయన చెప్పబడుతుంది, నాకు అసాధ్యమైనది ఏమి ఉన్నాయా అని అడుగుతున్నారు. యెరెమీయా 32:17 చెప్పబడుతుంది, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. మత్తయి సువార్త 19:20 చెప్పబడుతుంది, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన స్తోత్రం లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు, మీకు మంచి కార్యం చేయబోతున్నారు. మీ సంఘములో స్తోత్రం ఒక అద్భుతమైన కార్యం సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నారు. ప్రార్థన చేస్తామా? మహిమగల యేసయ్య, జాలిగల దైవమా, అద్భుతమైన దైవమా, మీకు వేలాది వేల స్తోత్రం. ఈ మార్చి నెలలో మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రాలయ్యా. స్తోత్ర ఆదికాండము 18:14 ప్రకారం గొప్ప కార్యములు చేయండి ప్రభువా, బలపరచండి. ఎంతమంది అసాధ్యంగా, ఎంతమంది లేని, ఎంతమందిని కలగాదు, ఎంతమందిని ఇంకా నా జీవితం ఎలాగనే ఉండిపోతుందని చెప్పి నిరాశపడి ఉన్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతం చేయండి. వాళ్ళ కన్నీరున దేవుడా స్తోత్రం సంబరాలుగా మార్చండి, నాట్యముగా మార్చండి. మీరు అలా చేయబోడానికి స్తోత్రాలయ్యా. వెలపరచండి, స్థిరపరచండి, అంధకార శక్తి నుండి విడుదల దయచేయండి, అగ్ని అభిషేకముతో నింపండి ప్రభువా. మీరు అలా చేయబోడానికి స్తోత్రం. మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించుకొని నజరేయుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నారమ్మా, ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నారు. మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడితే కింద కనబడిన నంబరుకి మమ్మల్ని సంప్రదించండి. స్తోత్రం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడు అద్భుతం చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.